హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2024 ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X బ్లాక్ కలర్ వెహికల్ అయితే మనతో ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్-రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆన్-రోడ్ ప్రైస్ గురించి చాలామంది అయితే అడుగుతారు. నేను దాని గురించి ఫస్టే చెప్పేస్తా ఉన్నాను. 3,27,000 రూపీస్లో లభిస్తూ ఉంది. విజయవాడ ట్రయంఫ్లో మీరు ఈ వెహికల్ పర్చేస్ చేసినట్లయితే 10,000 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నారు. ఆగస్టు 31 లోపు మీరు పర్చేస్ చేయాలి. 3,17,000 రూపీస్లోనే లభిస్తూ ఉంది. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఎవరైనా బడ్జెట్లో 400cc అడ్వెంచర్ వెహికల్ చూస్తుంటే మాత్రం ఈ వెహికల్ అయితే మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఇంకా మన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 398cc BS 6.2 DOH ఇంజిన్తో లభిస్తూ ఉంది. 40 PS పవర్, 37.5 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. కాబట్టి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను తర్వాత రైడ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 గేర్స్ అయితే ఉన్నాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే నేను ఆల్రెడీ రైడ్ చేస్తే చాలా స్మూత్గా ఉంది. ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. కాబట్టి ఈ వెహికల్ కూడా మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఇంకా మనం బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ 320mm డిస్క్ బ్రేక్తో లభిస్తూ ఉంది. కొద్దిగా పెద్ద డిస్క్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్స్ అయినా మాత్రం 230mm డిస్కే ఇచ్చారు. ఇది స్విచబుల్ ABS అనమాట. కావాలంటే మీరు బ్యాక్స్ అయినా ABS అయితే ఆఫ్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు 43mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. 150mm ట్రావెల్ అనమాట. సో మీకు కొద్దిగా లాంగ్ సస్పెన్షన్ కాబట్టి అడ్వెంచర్ చేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుద్ది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు. ఇది కూడా మీకు 150mm ట్రావెల్తో లభిస్తూ ఉంది. కొంచెం బారు సస్పెన్షన్ కాబట్టి మీకు ఆఫ్ రోడ్లో వెళ్ళినప్పుడు కానీ చిన్న పాట్ హోల్స్ వచ్చినా కానీ మీకు చాలా బాగా పెర్ఫామ్ చేసిద్ది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 100/90 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్స్ అయినా బ్లాక్ ప్యాటర్న్ టైర్ అని చెప్పుకోవచ్చు. సో ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా మీకు బ్లాక్ ప్యాటర్న్ టైర్ కాబట్టి ఓవరాల్గా మీరు రైడ్ చేసేటప్పుడు మాత్రం బెటర్ గ్రిప్ అయితే ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే 195mm గ్రౌండ్ క్లియరెన్స్తో లభిస్తూ ఉంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉంది. సీట్ హైట్ కూడా కొద్దిగా ఎక్కువే ఉంది. 835mm సీట్ హైట్. ఇక్కడ మీరు చూడొచ్చు నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినయి. మీకు 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. మెటల్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. 185 kgs వెయిట్ అయితే ఇచ్చారు. కొంచెం వెయిట్ అయితే అనిపించింది కాబట్టి షార్ట్ రైడర్స్కి షోరూమ్కి వెళ్ళినప్పుడు వెహికల్ మీద ఎక్కి కూర్చొని కాళ్ళు కింద అందుతున్నాయా లేదా, ఈ వెహికల్ నేను మొయ్యగలనా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు LEDతోనే లభిస్తూ ఉంది. సిగ్నల్ లైట్స్ కూడా మీకు LED ఇచ్చారు. ఇక్కడ హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. దాని కింద హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. దాని కింద హార్న్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఐ బటన్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, సో ఈ కన్సోల్ మీరు నావిగేట్ చేసుకోవడానికి ఈ బటన్ అయితే యూజ్ చేసుకోవాలి. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్తో లభిస్తూ ఉంది. మీకు కావాల్సిన ఫీచర్స్ అయితే అన్ని ఇందులో ఉన్నాయి. ఇమ్మొబిలైజర్ అయితే ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ అయితే ఉంది, లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ అయితే ఉంది, USB ఛార్జింగ్ సాకెట్ ఉంది. ఇట్లాంటి చాలా ఫీచర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విన్నాము. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొద్దిగా లౌడ్ వస్తూ ఉందన్నమాట. సో మీకు ఇక్కడ ఎగ్జాస్ట్ చూడొచ్చు. చూస్తానికి డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ లాగా చూస్తానికి చాలా యూనిక్గా అయితే ఉంది. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాము. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొద్దిగా లౌడ్ ఉంది. ఫస్ట్ గేర్ వేసా. అయితే వెళ్ళాం బ్రో. ఈజీగా 160 అయితే వెళ్తా ఉంది టాప్ స్పీడ్ అయితే. ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి ఆఫ్ రోడ్లో రైడ్ చేయాలన్నమాట. కానీ ఇక్కడ ఎక్కడ ఆఫ్ రోడ్ అయితే లేదు, మొత్తం బై రోడ్డే, హైవే అనమాట. సో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంది కాబట్టి బాగానే పెర్ఫామ్ చేసింది. అందులో డౌట్ అయితే ఏమీ లేదు. ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది. వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. క్లచ్ కూడా చాలా స్మూత్ ఉంది బ్రో. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ కూడా మీకు స్మూత్గానే ఉంది. జనరల్గా మీకు ఏ అడ్వెంచర్ వెహికల్స్లో చూసుకున్నా సరే ట్రాన్స్మిషన్ అయితే కొద్దిగా హార్డ్ ఉంటుంది కదా, కానీ ఇట్లా హార్డ్ అయితే ఏం లేదు, స్మూత్గా ఉంది. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేసేటప్పుడు చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది ఎంత స్మూత్గా ఉంది ఏంటనేది.
ఇది కొద్దిగా హైట్గా ఉందన్నమాట వెహికల్. 835 mm సీట్ హైట్తో లభిస్తూ ఉంది కాబట్టి పెద్ద వెహికల్ మీద కూర్చొని రైడ్ చేస్తున్న ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది. అలాగే మీరు లాంగ్ వెళ్ళేటప్పుడు వానాకాలంలో కానీ లేకపోతే ఎక్కువగా మాయిశ్చర్ ఉన్న ఏరియాలో మీరు ఈ వెహికల్ రైడ్ చేస్తుంటే మీ చేతుల మీద మట్టి పడకుండా ఇక్కడ నకుల్ గార్డ్స్ అయితే హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అవి కూడా ఇందులో స్కిప్ అవ్వలేదు. అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ ఇస్తే బాగుండు అనిపించింది, కానీ అది మిస్ అయిందనమాట. ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది, అలాగే ఇమ్మొబిలైజర్ అయితే ఉంది. స్లిప్పర్ క్లచ్తో కూడా మీకు లభిస్తూ ఉంది. సో చాలా మంచి ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి పెట్రోల్ తక్కువ ఉంది కాబట్టి లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ అయితే ఇక్కడ బ్లింక్ అయింది, మీరు చూడొచ్చు. ఈ లైట్ బ్లింక్ అయింది అనుకోండి, మీరు పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో ఈ ఇండికేటర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి చాలామంది స్కిడ్లు వేస్తారు కదా, డ్రిఫ్ట్ చేస్తారు కదా. బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే మీరు ఆఫ్ చేసుకుని డ్రిఫ్ట్ కూడా చేయొచ్చు. ఆ ఫీచర్ కూడా ఈ వెహికల్లో ఇంక్లూడ్ చేశారు, అది కూడా స్కిప్ అవ్వలేదు. టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రంట్ 19 ఇంచ్ టైర్, బ్యాక్ సైడ్ 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. టైర్ స్క్రిప్ అయితే బాగుంది. ఈజీగా ఇందాక నేను 159 నుంచి 160 మధ్యలో అయితే వెళ్ళాను అనమాట. సో టాప్ స్పీడ్ అయితే నేను రీచ్ అయ్యాను. అటువైపు ట్రావెల్ చేశాను ఇందాక, ఇప్పుడు మళ్ళీ ఇటువైపు వెళ్ళిపోతున్నాను అనమాట షోరూమ్ దగ్గరికి. సో ఇటువైపు కొద్దిగా ట్రాఫిక్ అయితే ఉంది, బట్ మీరు ఈజీగా రైడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు సర్వీస్ డ్యూ ఇండికేటర్ అయితే ఉంది, చూసారా. సో ఈ వెహికల్ సర్వీస్కి టైం అయిందనమాట. షోరూంలో ఇది టెస్ట్ రైడ్ చేసే వెహికల్, అది నాకైతే ఇచ్చారు. సో కొద్దిగా యూజ్ చేసిన వెహికల్ కాబట్టి నాకు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. కొత్త వెహికల్ అయితే ఏదైనా బాగానే ఉండిద్ది బ్రో, కొద్దిగా పాత వెహికలే కదా మనం టెస్ట్ చేయాల్సింది. సో అక్కడ పాత వెహికల్ నాకు ఇచ్చారు కాబట్టి ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇక్కడ మీరు అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. క్లచ్ బాగుంది, ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, బ్రేక్స్ కూడా చాలా బాగా పడుతున్నాయి. 320 mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఇచ్చారనమాట. బ్రేక్స్ బాగున్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసినా సరే మీకు అంత తొందరగా ఇంజన్ దగ్గర తగలటలేదు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి బడ్జెట్లో అడ్వెంచర్ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఇది బెస్ట్ వెహికల్ అనమాట. సో నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ 2024 ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400Xకి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. 3,17,000 రూపీస్లో లభిస్తూ ఉంది. సో మీరు ఆగస్టు 31 లోపే పర్చేస్ చేస్తే 10,000 రూపీస్ దాకా డిస్కౌంట్ కాబట్టి 3,17,000 రూపీస్లోనే ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, అలాగే మీకు స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కంఫర్ట్ కానీ పిలియన్ సీట్ కంఫర్ట్ కానీ చాలా బాగుంది. లాంగ్ వెళ్ళడానికి ఒక ప్రాపర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు బడ్జెట్లో. సో డివైఎస్ ఇంజన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాబట్టి ఓవరాల్గా ఈ వెహికల్ అయితే మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. నేనైతే మాత్రం మీకు హ్యాపీగా సజెస్ట్ చేస్తాను. బ్లాక్ కలర్ అయితే ఉంది, అలాగే మీకు గ్రీన్ కలర్ ఇంకా చూస్తానికి చాలా బాగుండిద్ది. రెడ్ కూడా ఉందన్నమాట. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.